అందరికీ నమస్కారం. జనరల్గా పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అంటారు. ఈ మధ్య కొత్తగా సినిమా తీసి చూడు అంటారు. సో 3 సక్సెస్ఫుల్గా చేసాడు. కంగ్రాచులేషన్స్. రాకేష్ మాట్లాడు, కొంచెం మాట్లాడు. నేను ఒక్కడిని ఇంటి చేసుకుంటుంటే తాగుబోతు రమేష్ అన్నేమో అరే నాకు అటౌట్ పెట్టలేదు నేను వెళ్ళిపోతున్నా అని ఆయన అంటాడు. ఈ అన్న మా శివారెడ్డి అన్నేమో అరే నాకు అర్జెంటుగా ఫోన్లు వస్తున్నాయిరా, అర్జెంట్ ఎవరంటే వీళ్ళకి ఫోన్ చేసుకుంటారు ఇక్కడ కూర్చొని. నన్ను ఎట్లా ఆడుకోవాలో ఈరోజు అందరు అలా ఆడుకున్నారు. ఆడుకోండి అన్న, తమ్ముడినే కాబట్టి చిన్నోడిని కాబట్టి ఆడుకోండి. తప్పలేదు రాకేష్, నువ్వు టెన్షన్లోనే ఉండాలి. ఈ సినిమా రిలీజ్ దాకా టెన్షన్లోనే ఉండాలి. అంటే సినిమా తీస్తే ఎలా ఉంటుందంటే మా పాత ప్రొడ్యూసర్స్ అందరూ గుర్తొస్తారు మాకు, అలా ఉంటుంది అనమాట అది. సో ఎనీవే కంగ్రాచులేషన్స్. నాకేదో పెద్ద డౌట్ ఉందండి, కేసీఆర్ని వెళ్ళి కలిసి ఆయనతోటి మెచ్చుకోవాలన్నట్టు ఈ సినిమా తీసినట్టున్నాడు. ఆల్రెడీ కలిసి ఒకసారి ఒక సాంగ్ లాంచ్ కూడా చేయించారు, ఆయన మెచ్చుకున్నారు కూడా ఆ సాంగ్కి చాలా. అంటే ఆయన ఏమైనా ఫండ్ చేశాడా నీకు? స్టేట్మెంట్ అది. ఇదే తమ్నైల్ పడాలి కదా, లేకపోతే ఎలా ప్రమోట్ చేస్తాం మనం? మీరు కాబట్టి అనొచ్చు, మా అసోసియేషన్ కాబట్టి ఎన్నైనా అనొచ్చు. ఇప్పుడు నువ్వు మా అసోసియేషన్ ఇక్కడ మీడియా ముందు లాగావు కాబట్టి నీకు షోకాస్ నోటీస్ పంపిస్తాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆనందంగా ఉంది రావడానికి. అండ్ ఎప్పుడు ఒక ఫంక్షన్కి వచ్చామంటే హార్ట్ఫుల్గా రావాలని ఎప్పుడు కోరుకుంటాను నేను. హార్ట్ఫుల్గా రావాలంటే ఆ మనుషులు కూడా అలాగే ఉండాలి. అలాంటి వ్యక్తి రాకేష్. సో కంగ్రాచులేషన్స్ టు రాకేష్. అండ్ ఇట్స్ నాట్ ఎ ఈజీ జాబ్. 3 పనులు చేస్తావు, 3rd పని చాలా పెద్ద కష్టం. ఈ మూవీ ఎలానా సక్సెస్ అవ్వాలి, మేము అందరూ నీకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. కానీ ఇందాక వినలేదు మీరు, అప్పుడు మాట్లాడుతున్నాడు కదా మీతోటి, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, సినిమా తీసి చూడు. సో కానీ చెప్తున్నాను కదా చూడు, నాకు తెలిసి చాలా తక్కువ మీడియా ఎంతమంది వచ్చారు నీకోసం. దీంట్లో ఇంకా నాకు డౌట్, కొన్ని సీసీ కెమెరాస్ కూడా పెట్టుకొని ఉంటాడు. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఈ ప్రోగ్రామ్కి రావడానికి అండ్ తనని ప్రమోట్ చేయడానికి రావడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా ఆర్టిస్ట్ తరఫు నుంచి అందరూ ప్రతి ఒక్కరు ఈ మూవీని ప్రమోట్ చేస్తానని కోరుకున్నాను. అండ్ మీరు అందరూ ప్రమోట్ చేయాలని విష్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి నీ గురించి ఎక్కువ మాట్లాడేస్తాను, కొంచెం పక్కన ఉండు. అండ్ అంజీ గురించి మాట్లాడంటే మన వకీల్ సాబ్లో సూపర్ ఉమెన్ విన్నాం కదా, అలా సూపర్ టెక్నీషియన్ ఈయన. ఎందుకంటే అలా తీస్తాడు షార్ట్స్ అన్ని. నేను వర్క్ చేసినాను పర్సనల్గా. అండ్ అంజీ గురించి ముందే నాకు తెలుసు, ఈజ్ అ గుడ్ కెమెరామ్యాన్ని. డైరెక్షన్లో 10th క్లాస్ డైరెక్షన్లో తనతో నేను వర్క్ చేశాను నేను. స్పాంటేనియస్గా ఆర్టిస్ట్కి ఏమన్నా కావాలంటే ఇమ్మీడియట్గా షాట్లు మార్చేస్తాడు. అండ్ యాంగిల్స్ డిఫరెంట్గా పెట్టేస్తాడు. కెమెరాస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో తనకి తెలుసు అనమాట. తన వల్ల అవుట్డోర్ యూనిట్ చాలా మైనస్లో ఉంది, ఎందుకంటే అది ఫాస్ట్గా తీసి పంపించేస్తాడు అంతని. సో అంజీ, ఐ నో యువర్ వర్క్. 100% రాకేష్కి నువ్వు మంచి సక్సెస్ ఇవ్వాలని నేను కోరుకున్నాను. నువ్వు సక్సెస్లో ఉన్నావు నాకు తెలుసు. రాకేష్కి సక్సెస్ ఇవ్వాలని కోరుకున్నాను. అండ్ డబ్బు కూడా మంచిగా తీసుకురావాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన చరణ్ మ్యూజిక్ డైరెక్టర్, ఎన్ని సంవత్సరాలు ఏంటంటే సంభో శిశంభో తెలుసు కదండి మీకు. ఈయన తనకి పాడింది, రాసింది. నాకు గుర్తుంది, మన బెల్లంకొండ సురేష్ గారి ఆఫీస్లో రవితేజ గారు, నేను, నరేష్, సముద్రకని గారు అందరూ కూర్చున్నప్పుడు ఆ సంభో శిశంభో సాంగ్ పాడాడు. అందరికి వచ్చి అప్పుడే వచ్చేసి ఫుల్ లేస్ క్లాప్స్ కొట్టేసాం మేము. ఐ స్టిల్ రిమెంబర్ దట్ మూమెంట్. అండ్ దీంట్లో కూడా చాలా బాగా రాశారు అండ్ మంచి మ్యూజిక్ కంపోజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ రాకేష్. సో గెస్ట్ కూడా అందరికీ, సారీ అనన్య ఓకే అనన్య, కంగ్రాచులేషన్స్. అండ్ కుక్కలందరూ ఇక్కడే ఉన్నారని చెప్పారు కదా, ఆ డైలాగ్ బాగా నచ్చింది. అది ఆ మోడ్యులేషన్ కూడా చాలా బాగుంది. అండ్ యువర్ వాయిస్, మీ డబ్బింగ్ అయినా చాలా మంచి వాయిస్ అండ్ చాలా బాగా చేశారు. ఒకరి గురించి మాట్లాడేటప్పుడు ఓవర్కమ్ చేయకూడదు ఎప్పుడు రాకేష్, ప్లీజ్ నేర్చుకో. అది బేసిక్ ఆర్టిస్ట్కి ఉండాలి అది. నీ డామినేషన్ ఏంటి ఇక్కడ? అండ్ సుజాత గారు,
అండ్ ఆల్వేస్ గుడ్ సపోర్టర్ టు రాకేష్, ఈచ్ ఆఫ్ దెమ్. అంటే వీళ్ళిద్దరు కలిసి ఒక షో మేము అందరూ కలిసి చేసాము, మిస్టర్ అండ్ మిస్సెస్ అని. వీళ్ళందరూ వీళ్ళ పర్సనల్ లైఫ్లో జరిగిందంతా కూడా అక్కడ షేర్ చేసుకున్నారు. ఇక్కడ చెప్తే బాగోదు, బట్ ఎనీవే కంగ్రాచులేషన్స్. కావాలని పెట్టాడు కదా నేను హీరోయిన్ ఎందుకు పెట్టలేదని చెప్పి నువ్వు కోపాడతావని చెప్పేసి పెట్టాడు. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ మా. అండ్ నిజంగా చెప్పాలంటే అందరూ గెస్ట్ ఇక్కడ రావటం, అండ్ అనసూయ, మన సాయి అందరూ నీకోసం రావటం, శివారెడ్డి అందరూ రావడం. శివారెడ్డి జనరల్గా రాడు, బయటికి డబ్బులు ఇస్తూనే వస్తాడు తెలుసా నీకు. సో అందరూ రావటం, ప్రభు గారు మీ గురించి నేను మాట్లాడకూడదండి, మళ్ళీ ఎక్కడన్నా ఇంటర్వ్యూ పిలుస్తారు, మళ్ళీ ఏమేమో అడుగుతారు నన్ను, వద్దులేమో నాకు. ఎనిమిది అందరూ రావటం నిజంగా గ్రేట్ రాకేష్. అండ్ థ్యాంక్స్ ఎవ్రీబడి, మీరు అందరూ రావడం. అతని తరఫున కూడా నేను కూడా థ్యాంక్స్ చెప్పుకున్నాను. థ్యాంక్స్ మీడియా అందరూ, థ్యాంక్స్. మంచిగా ప్రమోట్ చేయండి, మంచి thumbnails వేయండి, లేకపోతే మీ వెనక నేను వస్తాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ శివబాలాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. పద్మనాభరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.